హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ అమీర్పేట్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, freshershiring.com, ఏ ప్లేస్మెంట్ పోర్టల్, అండ్ ఎడ్యునైన్ సంయుక్తంగా ఎన్ఐటి సిరీస్ చేసిన తర్వాత మనము 38 జిఎఫ్టిఐస్ ఏదైతే ఉన్నాయో జోషా కౌన్సిలింగ్లో వాటి గురించి మన తెలుగువారి పర్స్పెక్టివ్లో వీడియోస్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఘనీఖాన్ చౌదరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వెస్ట్ బెంగాల్, దీన్ని జీకే సెట్ అని కూడా అంటారు. సో ఈ ఇన్స్టిట్యూట్ గురించి మనం చూద్దాం. సో ఇవన్నీ 2010లో ఎస్టాబ్లిష్ అయినటువంటి అనేక ఎన్ఐటీస్ కూడా ఎస్టాబ్లిష్ అయినాయి. అదే టైంలో కొన్ని జిఎఫ్టిఐస్ కూడా ఎస్టాబ్లిష్ అయినాయి. అందులో ఒకటి ఇది 2010లో ఎస్టాబ్లిష్ అయింది. దాదాపు 101 ఎకరాలో ఇది ఉందండి. మన జోషా కౌన్సిలింగ్ వచ్చేసరికి దీని యొక్క ఇంటేకు ట్రిపుల్ ఒక 37, సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఒక 38, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 38, ఫుడ్ టెక్నాలజీ 37, మెకానికల్ ఇంజనీరింగ్ ఒక 37, మొత్తం 187 సీట్లు ఉన్నాయి. సో ఇకపోతే దీని కహాని పెద్దది, అయితే బురా కహాని అంటే బ్యాడ్ స్టోరీ. దీని యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ మనకి జేఈ మెయిన్స్లో చూసుకున్నప్పుడు క్లోజింగ్ ర్యాంక్ ఒక 50,000గా కనిపిస్తుంది, కానీ సీసీఆఫ్ దగ్గరికి వచ్చేసరికి దీని యొక్క ర్యాంక్ 1,30,000, 1,40,000 కూడా వెళ్ళిపోతుంది సిఎస్సి అయితే. అదే మెకానికల్కి ఇట్లాంటిగానే అయితే 6-7 లక్షలకు పోతుంది. అంటే మీకు ర్యాంకు 5 లక్షల నుంచి 6 లక్షలు ఉన్నా కూడా ఈ కాలేజీలో సీట్ వస్తుంది. ఎందుకు ఇలా అంటే ఫీడ్బ్యాక్ ప్రాపర్ లేదు, సరైనటువంటి లెక్చరర్స్ లేరని, సరైనటువంటి మెయింటెనెన్స్ లేరని, మొత్తం నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంకా ఇది పూర్తి స్థాయిలో డెవలప్ కాలేదనేసి పిల్లల యొక్క ఫీడ్బ్యాక్గా ఉంది. అందువల్ల మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు WBJE అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఇది వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి విద్యార్థులు చేరుతారు. వాళ్ళకి వదిలేద్దాం ఈ ఇన్స్టిట్యూట్ని. మనకైతే ఈ ఇన్స్టిట్యూట్ యొక్క లాజిక్ వద్దు, ఇన్స్టిట్యూట్ని ఎవరు పెట్టుకొని కూడా వద్దు. ఎందుకంటే దీనికన్నా మించినటువంటి ఎన్నో మనకు అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి తప్ప ఈ ఇన్స్టిట్యూట్కి అయితే మై ర్యాంక్ ఈజ్ 0 అండ్ డోంట్ ఆప్ట్ ఫర్ ఇట్. ఫీజు అయితే తక్కువ ఉంది. ఇక మరి నాకు ఏదో కాలేజీ పర్వాలేదు, 55,000 రూపాయల్లో హాస్టల్ కూడా అయిపోతుంది ఇది. అట్లా ఎవరైనా డబ్బులకి ఇబ్బంది ఉన్నవాడు పెట్టుకోండి తప్ప, అయినా కూడా దానికైనా బెటర్ ఆప్షన్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. అందువల్ల ఈ ఇన్స్టిట్యూట్ని వీలైన కాడికి అవాయిడ్ చేయడమే మంచిది. ఈ ప్యాకేజ్ ఎంత ఉందంటే అసలు ఇన్స్టిట్యూటే సరైనటువంటి పద్ధతిలో వస్తున్నాయి. అందరికీ యావరేజ్ ప్యాకేజ్ 1.8 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ ఒక 6 lakhsగా ఉంది. సో దీనికి అట్లీస్ట్ ఎన్బిఏ న్యాక్ కూడా ఇంతవరకు వాళ్ళు అప్లై చేసుకోలేదంటే వాళ్ళు ఏ స్థాయిలో అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే ఒకటి 1 lakh ఫీజ్ ఫర్ 4 years ఇంక్లూడింగ్ హాస్టల్. ఇది ₹1,00,000 కానీ ఉంటే ఏది నేను చెప్పేది ఓసీ నాన్ రిజర్వేషన్ పిల్లలకు కూడా ₹1,00,000 4 సంవత్సరాలు అయిపోతుంది. బాగా డబ్బులు ఇబ్బంది ఉంది. సంవత్సరానికి ఒక 25,000 హాస్టల్. ఇప్పుడు మన దగ్గర ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో ఉండి చదువుకుంటారు కదా, ఇక ఆ స్థాయిలో ఉండి ఎట్లా కట్టు నాకు తక్కువలో అయిపోవాలా, గవర్నమెంట్ కాలేజ్ అయితే బాగుండు అని అనుకునే పిల్లలు కావాలంటే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ బట్ పెద్దగా ఫీడ్బ్యాక్ అయితే సరైనటువంటి ఫీడ్బ్యాక్ లేదు. నేను అనుకోవడం ఏంటంటే ఈ మమతా బెనర్జీ ప్లస్ మోడీజీ ఎప్పుడు కొట్టుకుంటుంటారు కదా, దాంట్లో ఇన్స్టిట్యూట్ని మొత్తానికి ఆగంబడిచినట్టున్నారు. లేకపోతే మరి ఇంత ఘోరంగా ఎందుకు ఉంటుంది. సో దీని యొక్క నియరెస్ట్ సిటీ వచ్చేసి మాల్డా టౌన్ రైల్వే స్టేషన్ 10 kilometers అండి. నియరెస్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ వచ్చేసి భాంగ్డోగ్రా, సిల్గురి, వైల్ ద నియరెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కలకట్టా. సో దీని యొక్క బస్ స్టేషన్ వచ్చేసి ధర్మతాల అనేటువంటిది బస్ స్టేషన్ ఉందండి, దానికి నియర్ బై బస్ స్టేషన్. హాస్టల్స్ అయితే ఉన్నాయి, బిల్డింగ్లు అయితే కొత్తగానే ఉన్నాయి, కానీ పిల్లల ఫీడ్బ్యాక్ అయితే అంతగా లేదు. మీరు గమనించండి, దీన్ని ఏదో జేఈ మెయిన్స్ ర్యాంక్లో 60,000 ర్యాంక్ ఉంది కదా అని పుట్టిక్కన పెట్టుకుని పుసిక్కన పోయి అందులో పడిపోయారనుకోండి, జీవితం ఆగమైపోతుంది. ఇటువంటి ఇన్స్టిట్యూట్ల నుంచి మీకు తప్పించాలి అన్నట్లయితే ఒక సీనియర్ బ్రదర్ యొక్క కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం మీకు. జోషా కౌన్సిలింగ్ కానీ, సీసాప్ కౌన్సిలింగ్ కానీ, ఎఫ్సెట్ కానీ, ఎంసెట్ కానీ, అదేవిధంగా మీకు సియువిటి కానీ, లేకపోతే శాస్త్ర యూనివర్సిటీ కానీ, లేకపోతే శివనాడారి యూనివర్సిటీ కానీ, లేకపోతే బిట్స్ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ, లేకపోతే విట్ కానీ, ఎస్ఆర్ఎం కానీ, కోమెడికే కానీ, ఇలా 1,00,000 ఎంట్రన్స్ ఎగ్జామ్స్, 1,00,000 లాజిక్స్, 1,00,000 కథలు. వీటన్నిటినీ విద్యార్థిగా తల్లిదండ్రులుగా మీరు వెరిఫై చేసుకోవాలంటే ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, ఇది అవ్వదు. ఇఫ్ యు ఆర్ రియల్లీ సీరియస్ అబౌట్ యువర్ యూజీ కెరియర్, ఇంజనీరింగ్ కెరియర్, ప్లీజ్ అప్రోచెస్ హ్యాజిల్ ఫ్రీగా. మీకు అసలు అడ్మిషన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ మెథడ్లో మేము చేసి పెట్టేస్తాము. జస్ట్ ఫర్ దట్ వీఆర్ ఛార్జింగ్ ఓన్లీ 10,000 రూపీస్.
మీరు ఒక ఐఐటిఎన్గా, ఎన్ఐటిఎన్గా, జిఎఫ్టిఐఎన్గా, అదేవిధంగా ట్రిపుల్ ఐటిఎన్గా, లేకపోతే ఐఏఎస్ఈఆర్ స్టూడెంట్గా మాకు ఒక బోనఫైడ్ స్టూడెంట్గా మీరు మాతో కొనసాగే అవకాశం ఉంది కాబట్టి యాజ్ ఏ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కింద మీకు ఒక కంప్యూటర్ సైన్స్ కోర్స్ కూడా మా జోష్ ఇన్నోవేషన్స్ నుంచి మీకు ఫ్రీగా చెప్పడం జరుగుతుంది. మీ యొక్క వెకేషన్ టైం అయినటువంటి జూన్, జూలై నెలల్లో ఈ 2 నెలలు మంచిగా కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవాలా. సో ఇంజనీరింగ్ యొక్క తత్వం, ఎథిక్స్ ఏంది, మోరల్స్ ఏంది, ఇంజనీరింగ్ యొక్క వాల్యూ ఎడ్యుకేషన్ ఏంటి, దీనివల్ల మనం చదివితే ఎటువంటి జీవన పరిణామాలు చోటు చేసుకుంటాయో మీకు అర్థవంతంగా తెలియజెప్పి మీకు ఒక హ్యాపీ మూడ్లో మీ ఇంజనీరింగ్ కాలేజీలోకి అడుగుపెట్టే విధంగా ఎడ్యునైన్ యూట్యూబ్ ఛానల్ అండ్ జోష్ ఇన్నోవేషన్ సంయుక్తంగా మీకు హెల్ప్ చేస్తుందని తెలియజేస్తూ ఈ యొక్క కోచింగ్ ఏదైతే ఉందో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి 200 మందికి మాత్రమేనండి. కాబట్టి మీరు పండగ పోయిన వెంటనే ఓఆర్ఆర్, జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే కానీ మీరు మమ్మల్ని అప్రోచ్ అయితే మీకు ఆ యొక్క ఫ్లేవర్తో పాటు అత్యంత ఈజీ మెథడ్తో కూడుకున్నటువంటి మీ యొక్క యూజీ అడ్మిషన్ ప్రాసెస్ జర్నీ జరిగిపోతుంది అని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. బై బై. జై హింద్.